కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు అట్లాగే కోఆప్షన్ సభ్యులకు ఫోన్ల కొనుగోలు చేసింది. ఒక్కో ఫోన్ విలువ 40,000 నుండి 45,000 రూపాయల వరకు వెచ్చించి 70 ఫోన్లను కొనుగోలు చేయడానికి కోసం టెండర్ వేసింది. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము ఈ ఫోన్లు వాడుతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఫోన్లు లేవా? ఒక్కో కార్పొరేటర్ దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఇప్పటికే ఉన్నాయి. ఒక పక్క తడి చెత్తకు పొడి చెత్తకు అని చెప్పి ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులను ఈరోజు కార్పొరేటర్ల ఫోన్ల కొనుగోలు కోసము సుమారుగా 28 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసే తీరిది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ టెండర్ను విరమించుకోవాలి. కార్పొరేటర్లకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి. ఇది గతంలో కూడా గత పాలక వర్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫోన్లు కార్పొరేటర్లకు కొని ఇవ్వడం జరిగింది. అవి మళ్ళీ పదవి కాలం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఆ ఫోన్లు ఎటువైనాయో ఇంతవరకు వాటి వివరం లేదు, జాడలేదు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలక వర్గం వచ్చింది కాబట్టి ఆ కొత్త పాలక వర్గానికి కూడా ఈరోజు ఫోన్లు కొనిస్తామని చెప్పి నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవడం, దీన్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదం తెలుపుకోవడం. 66 మంది కార్పొరేటర్లు కూర్చొని వాళ్ళ ఫోన్లు కావాలని చెప్తే దీనికి ఏకగ్రీవంగా ఆమోదించుకోరా? ఇది ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వాళ్ళ ఫోన్ కొనుగోలు చేసుకోవడం కోసమే ఏకగ్రీవంగా తీర్మానం చేసినామని చెప్పడం కూడా ఇది చాలా విడ్డూరం. ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న వర్షానికే సుభాష్ నగర్ కావచ్చు, మంచిరాల్ చౌరస్తా కావచ్చు, అట్లాగే సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఉన్న వాటికి చిన్న వర్షానికే మొత్తము వరదమయ జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోయినాయి. వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి మున్సిపల్ దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఒక పక్క ఈరోజు ఇంటింటి నుండి 60 రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బులను కావచ్చు, నీళ్ల కోసం వసూలు చేసినటువంటి నీటి పంపు ద్వారా చేసినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే హౌస్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి రూపాయలను కావచ్చు, ఈరోజు ఈ ప్రజాధనాన్ని అంతా ప్రజలు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్ణయం తీసుకోవడం దీన్ని తగదు. ఇది వెంటనే సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఫోన్ ఇన్ ఉంది, అట్లాగే ప్రజావాణి కార్యక్రమం ఉంది, వాటి ద్వారా సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు. లేదు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి మేము సమస్యలు పరిష్కరిస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ ఫోన్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ కొనుగోలుకు ఈ 28 లక్షలను దుర్వినియోగం చేసేదాన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొత్త వివాదానికి తెరలేసింది. కార్పొరేటర్లందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. దీనిలో 28 లక్షల బడ్జెట్తో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ అందజేస్తే ఈ పదవీ కాలంలో వాడుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలని ఇప్పుడంతా కూడా అవసరం అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిలో భాగంగా స్థానికులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బడ్జెట్లో 28 లక్షల రూపాయలు జారీ చేసి వీళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించేందుకు వారి డివిజన్లలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లలో ప్రతి కార్పొరేటర్కి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి. దాంతో వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఉద్దేశించి ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అని చెప్పేసి పాలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ కొలగాని శ్రీనివాస్, అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇతర కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్, ఎంఐఎంకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళంతా దీన్ని స్మార్ట్ సిటీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు. మరొక వైపు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత మరి త్వరలోనే ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా, మరి నిధులను దుర్వినియోగపరుస్తున్నారా అనేటువంటి కోణంలో విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఎప్పటిలోగా అందిస్తారో అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.